వెల్కమ్ బ్యాక్ అమ్మా. నెక్స్ట్ టాపిక్ ఈరోజుకి ఏం చూద్దాము అంటే బ్రేక్. ఓకేనా? సో బ్రేక్ ఏం చేస్తుంది? లూప్స్లోంచి మీ కంట్రోల్ని బయటికి తీసుకొచ్చేస్తుంది బ్రేక్. అంటే మామూలుగా ఒక లూప్లోంచి బయటికి రావాలి అంటే ఏం జరగాలనా? మీ కండిషన్ అనేది ఫెయిల్ అవ్వాలి. కండిషన్ ఫాల్స్ అయితేనే లూప్లోంచి కంట్రోల్ బయటికి వస్తుంది. కానీ బ్రేక్ వితౌట్ ఎనీ కండిషన్ చెక్కింగ్, అంటే వైల్లో ఫర్లో మీరు రాసే కండిషన్ చెక్కింగ్స్ కాకుండా అదర్ దాన్ దట్ మధ్యలోనే బ్రేక్ అయ్యి బయటికి వచ్చేస్తుంది. ఓకేనా? ఎలా ఒకసారి చూద్దాం. ఓకేనా? సింటాక్స్ చూడండి. ఆల్రెడీ బ్రేక్ ఒకసారి డిస్కస్ చేసింటాం. ఎప్పుడు? స్విచ్ సింటాక్స్ అప్పుడు, రైట్? సిలో బ్రేక్ రెండు చోట్ల వాడతాం, ఒకటి స్విచ్లో ఒకటి లూప్స్లో. స్విచ్ గురించి మర్చిపోండి, బ్రేక్ అంటే లూప్సే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫైనల్గా బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తాం? లూప్స్లోంచి కంట్రోల్ని బయటికి తీసుకుని రావడానికి. బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు బ్రింగ్ ద కంట్రోల్ అవుట్ ఫ్రమ్ ద కరెంట్ లూప్. కరెంట్ లూప్ అంటే ఏ లూప్లో మీరు బ్రేక్ పెట్టింటారో ఆ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ ఏదో ఒక లూప్ ఎగ్జిస్ట్ అయి ఉండాలా. లూప్ అంటే అది వైల్ అయి ఉండొచ్చు, ఫర్ అయి ఉండొచ్చు, డూ వైల్ అయి ఉండొచ్చు. ఏదో ఒక లూప్. ఆ లూప్ లోపల ఖచ్చితంగా ఇఫ్ కండిషన్ ఉండాలి. ఇఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో లూప్ లోపల కండిషన్ ఉండాలి. ఆ ఇఫ్ లోపల బ్రేక్ రాయాలి. దీంట్లో ఏది మిస్ అయినా ఎర్రర్ వస్తుంది. అంటే వితౌట్ లూప్స్ ఇఫ్ బ్రేక్ ఎర్రర్ చూపిస్తుంది. వితౌట్ ఇఫ్ లూప్ లోపల బ్రేక్ ఎర్రర్ చూపిస్తుంది. సో ఫస్ట్ లూప్ ఎగ్జిస్ట్ అయ్యిండల్లా, లూప్ లోపల ఇఫ్ ఉండిండల్లా, ఇఫ్ లోపల బ్రేక్ ఉండిండల్లా. నేను ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, చిన్నగా కనిపిస్తుంది కాబట్టి ఫర్ యూజ్ చేసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు ఏదైనా లూప్లో వాడచ్చు. వైల్, డూ వైల్, దేంట్లో అయినా వాడచ్చు. ఓకే, సింటాక్స్ చూడండి. ఫర్ ఇక్కడ ఏం రాసుకుంటారు మీరు? ఇనిషియల్ వాల్యూ. నెక్స్ట్ ఇంకోటి ఏం రాసుకుంటారు? కండిషన్. నెక్స్ట్ ఇంకొకటి ఏం రాసుకుంటారు? అప్డేషన్. కొన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయని అనుకోండి. నెక్స్ట్ తర్వాత ఏం రాసుకుంటున్నాను? ఇఫ్ అంటే ఖచ్చితంగా ఏం ఉండాలి మనకి? కండిషన్. వితౌట్ కండిషన్ మనకి ఏం చూపిస్తుంది? ఎర్రర్. లేదా వితౌట్ బ్లాక్ కూడా మీరు రాసేసుకోవచ్చుమా, మీకు ఏం ప్రాబ్లం రాదు. విత్ బ్లాక్, వితౌట్ బ్లాక్. బ్రేక్. ఇక్కడ ఇంకా ఏదైనా స్టేట్మెంట్స్ ఉన్నా కూడా బ్రేక్ ఏం చేస్తుంది అంటే మీ లూప్లోంచి కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. వితౌట్ ఎగ్జిక్యూటింగ్ దీస్ స్టేట్మెంట్స్ అండ్ వితౌట్ కండిషన్ చెక్ అండ్ అప్డేషన్. ఒకసారి లూప్లోంచి కంట్రోల్ బయటకు వచ్చింది అంటే ఇంకా మళ్ళీ అప్డేషన్ దగ్గరికి వెళ్ళదు, కండిషన్ చెక్స్ కూడా ఏం జరగవు, బయటికి వచ్చేస్తుంది అంతే. ఓకేనా? సో ఇది మా బ్రేక్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు తెలుసు, నాకు 1 to 100 నెంబర్స్ కావాలా అని నేను అనుకుంటానా. ఎలా రాస్తారు? వద్దులేండి, 1 వద్దులేండి, లాస్ట్ వీడియోస్ అన్నిట్లో 1 నుంచే స్టార్ట్ చేస్తున్నాం కదా. సరే, 70 to 100 నెంబర్స్ నాకు కావాలా అని అనుకుంటున్నాను. ఓకేనా? అప్పుడు 70, 71, 72 అట్లా మీకు ఎక్కడి వరకు వస్తాయి? 100 వరకు వస్తాయి నెంబర్స్. ఓకేనా? మీ ఇనిషియల్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? I is equal to 70. మీ ఎండ్ వాల్యూ ఇక్కడ ఎంత రావాలా? 100. అంటే I less than or is equal to 100. ఒక్కొక్క దానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? 1 పెరుగుతుంది. అవునా? అందుకే ఏం రాసుకుంటారు ఇక్కడ? I ప్లస్ ప్లస్. ఏమి రోజు ఎన్ని నెంబర్స్ పెట్టేసింది? ట్రేస్ చేయదా? చేస్తుంది. బ్రేక్ పెట్టేస్తా కదా, బయటికి వచ్చేస్తుంది. 100 వరకు నేనేం లూప్ రిపీట్ చేయను కదా. అవునా? అందుకనే అంత బాగా 70 to 100 రాసిన. సరేలేండి, చూడండి. ఫర్ I is equal to 70, I less than or is equal to 100, I plus plus, printf percentage d \t, comma I. Next, if I is equal to 73, ఎప్పుడైతే I వాల్యూ 73 అవుతుందో అప్పుడు నేనేం రాస్తాను? బ్రేక్.
ఎందుకు 73 దగ్గరే బ్రేక్ చేస్తున్నారు? మీ ఇష్టం. మీరు 80 దగ్గర బ్రేక్ చేయండి, 90 దగ్గర బ్రేక్ చేయండి, 99 దగ్గర బ్రేక్ చేయండి. ఓకే, జస్ట్ మీకు ప్రాసెస్ చెప్దామని అంతే. బ్రేక్ ఇట్లే వాడాలని ఏం లేదు, సరేనా? ఎప్పుడైతే ఆ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం అంతే, ఓకేనా? ఫస్ట్ ఐ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఐలో ఎంత స్టోర్ చేస్తున్నా నేను? 70. చెక్ చేయండి. 70 <= 100. ట్రూనా ఫాల్సా? ట్రూ. ట్రూ కాబట్టి లోపలికి ఎంటర్ అవుతుంది, ఐ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఐ అంటే ఎంత? 70. నెక్స్ట్ 70 = 73. ఫాల్స్. ఫాల్స్ అయితే ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావు. డైరెక్ట్గా ఇక్కడ నుంచి పోయి మనకి ఏం జరుగుతుంది? ఐ ప్లస్ ప్లస్. అప్పుడు ఐ వాల్యూ 70 పోయి మనకి ఎంత వస్తుంది? 71. 71 <= 100. ట్రూ. లోపలికి వస్తే ఐని ప్రింట్ చేయాలా, ఐలో ఉన్న 71ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 71 = 73. మళ్ళీ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి బ్రేక్ ఏమి ఎగ్జిక్యూట్ కాదు. ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఎంత వస్తుంది? 72. 72 <= 100. ట్రూ. ఐ వాల్యూని ప్రింట్ చేయాలా, ఐలో ఎంత ఉంది మనకి? 72. నెక్స్ట్ 72 = 73. ఫాల్స్. ఫాల్స్ కాబట్టి డైరెక్ట్గా ఐ ప్లస్ ప్లస్ జరిగి ఐ వాల్యూ ఎంత వస్తుంది? 73. 73 <= 100. ట్రూ. లోపలికి వస్తే ఐని ప్రింట్ చేస్తుంది. ఐలో ఎంత ఉంది మనకి? 73. నెక్స్ట్ 73 = 73. ట్రూ. ట్రూ కాబట్టి ఇది బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. లాస్ట్ వీడియోలో చూసాం, ఒక ఫర్లో ఇంకొక ఫర్ ఉండొచ్చు, ఎన్ని ఫర్లు అయినా ఉండొచ్చు. అలా ఒకవేళ నెస్టెడ్ ఫర్ లూప్స్ ఉంటే ఏ ఫర్లో మీరు బ్రేక్ పెట్టింటారో దాంట్లోంచి మాత్రమే బయటకు వస్తారు. అవుటర్ ఫర్ లూప్స్లోంచి ఏం బయటికి రారు, ఓకేనా? ఏ ఫర్లో మీరు పెట్టింటే బ్రేక్ దాంట్లోంచి మాత్రమే బయటికి వస్తారు, ఓకే? సరే, ఒక చిన్న ప్రోగ్రామ్ ఇదే రాస్తాను చూడండి. నాకు ఒక ఐ అనే వేరియబుల్ కావాలా, ఇంట్ ఐ సిఎల్ఆర్ ఎస్సిఆర్. మళ్ళీ ప్రోగ్రామ్స్లో చూద్దాం బ్రేక్ని, ఓకేనా? మళ్ళీ పనికి వస్తుంది. జస్ట్ ఇప్పుడు సింటాక్స్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫర్ ఐ = ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం? 7. ఐ <= మనం ఏమనుకున్నాం? 100. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ నాకు మోర్ దాన్ 1 స్టేట్మెంట్, ప్రింట్ఎఫ్ ఉంది, ఇఫ్ ఉంది, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఏం పెట్టుకుంటున్నాను? బ్లాక్. ముందు పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టుకున్నాను అనుకోవద్దండి. ముందు ఒకటే స్టేట్మెంట్ ఉంది, పెట్టలేదు. ఇప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, అందుకే నేను ఏం పెట్టుకున్నాను? బ్లాక్. నెక్స్ట్ ఇఫ్ ఐ = 73, దెన్ ఏం రాస్తున్నామమ్మా మనం? బ్రేక్. క్లోజ్, గెట్ సిహెచ్, మెయిన్ కూడా క్లోజ్. ఇది మన ప్రోగ్రామ్ బ్రేక్కి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుందాము అంటే కంటిన్యూ గురించి నేర్చుకుందాం. అండ్ బ్రేక్ ఇస్ ఏ కీవర్డ్. కీవర్డ్స్ అన్నీ ఎప్పుడు స్మాల్ లెటర్స్లోనే ఉండాలా. మీరు క్యాపిటల్ లెటర్స్ పెట్టి క్యాపిటల్ బి పెట్టి రాయొద్దండి, ఓకేనా? బి అనేది స్మాల్ లెటర్స్లోనే ఉండాలా, ఓకేనా? ఓకే, బాయ్ మా, థ్యాంక్ యూ.